హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఏటీ లేదు, మళ్ళీ మన ప్లేస్లో కబ్జా. మన ప్లేస్ మళ్ళీ కబ్జా అయిపోయిందనమాట. అక్కడ ఏటేటో కడుతున్నారు రైల్వే జాగా. ఎవరు ఊ అనరు, ఎవరు చూ అనరు. వాళ్ళ ఇష్టమే. పట్టుకోండి, ఇంకేటి చేస్తాం, పట్టుకోండి. ఇదే అయితే ఇప్పుడే ఎగ్జామ్ రాసి వస్తున్నాను అనమాట. ఎప్పుడు చూసినా ఎగ్జామ్ అంటావు ఏంటంటే 27వ తారీఖు దాకా ఎగ్జామే. ఒకరోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ ఉన్నాయన్నమాట. సెమిస్టర్ నడుస్తుంది. చలో చూద్దాం ఏమవుద్దాం. అయితే నిన్న నేను సినిమా హాల్కి వెళ్ళాను అనమాట. సినిమా హాల్కి వెళ్తే సెకండ్ షోకి వెళ్ళాను అనమాట. మన శంకర్ వరప్రసాద్ సినిమా చూడడానికి వెళ్ళాను అనమాట. సెకండ్ షో నైట్ 9 నుంచి 12కి వచ్చాను ఇంటికి. 9కి వెళ్ళాను. అయితే అక్కడ ఏంటైందంటే సినిమా చాలా బాగుంది, హైలైట్ సినిమా. నాకైతే బీభత్సంగా నచ్చింది. ఎవరికి నచ్చలేదో అంటే అన్నీ చూపించాడు అనమాట. కామెడీ కూడా అంత చూపించలే. ఎక్కడ ఎక్కువ కామెడీ చూపించాలో, ఎక్కడ తక్కువ కామెడీ చూపించాలో అక్కడ చూపించాడు అనమాట. యాక్షన్స్ కూడా బాగా చూపించాడు. దాని తర్వాత ఎమోషన్స్ కూడా చూపించాడు అనమాట సినిమాలో. 3 అంటే సమానంగా చూపించాడు అనమాట శంకర్ వరప్రసాద్ సినిమాలో. అయితే అక్కడ స్టోరీ ఏంటంటే, నిన్న నా ప్యాంట్ చిరిగిపోయాయి. ఎలాగంటే ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్లో నేను ఇప్పుడు చైర్లు ఉంటాయి కదా, మేము బాల్కనీ తీసుకోకుండా చైర్ బుక్ చేసామన్నమాట. చైర్ బుక్ చేస్తే వెళ్తున్నాను అనమాట. ఇంటర్వెల్ అయింది కదా, ఏదో ఒకటి తెద్దాం, పాప్కార్న్ ఏదో తెద్దామని వెళ్తుంటే ఆ చైర్కి మేకు ఉంది. మన ఏడు తెలుసు, చూస్తాం ఆ చీకట్లో. వెళ్ళిపోయాము. జనాలు అక్కడ కూర్చుంటారు కదా, లెగరు. వాళ్ళని సైడ్ ఇచ్చి వాళ్ళు కూర్చున్నారు. నేను అలాగ చైర్కి అంటుకొని వెళ్తుంటే అక్కడ మేకు ఉంది. మేకుకి తగిలిసింది. ప్యాంట్ వచ్చి చిరిగిపోయి ఇంటర్వెల్లో. సరే చిరిగిపోయింది, ఏం చేస్తాం, ఇంకేం చేయలేము. ప్యాంట్ చిరిగిపోతే ఇంటికి వెళ్ళిపోతాం ఏంటి? ఇంటర్వెల్ సీన్ ఇంటర్వెల్ అయిపోతే మొత్తం సినిమా అయ్యాకే వెళ్ళగలం కదా. అందుకే ఉన్నాను. దాని తర్వాత ఇంటర్వెల్ ఎలాగోకలా వెళ్ళిపోయాను ఏదో తేవాలని. క్యాంటీన్కి వెళ్తే అక్కడే ఉంచో వాళ్ళే కొట్టేసుకుంటున్నారు అనమాట. ఇది మాట్లాడుకుందాం. వాళ్ళు ఎందుకు కొట్టేసుకుంటున్నారు మాట్లాడుకుందాం. అయితే నిన్న ఇంటర్వెల్ స్టోరీ ఏంటంటే, క్యాంటీన్కి ఓనర్ ఉంటాడు కంపల్సరీ. ఓనర్ లేకపోతే ఇది ఎలా క్యాంటీన్ నడుపుతాడు? ఓనర్ ఉన్నాడు అనమాట. అయితే ఫుల్ జనాలు. సెకండ్ షో ఫుల్ జనాలు. పండుగ టైం అనమాట. ఫుల్ జనాలు ఉంటారు. అయితే అక్కడ హెల్పర్లు 2 ఉంటారు, ఇంకా అమ్మినోళ్ళు 2 ఉంటారు అనమాట. కౌంటర్ దగ్గర 2 నించుంటారు. హెల్పర్లు ఏమో డ్రింకులు అవన్నీ తెస్తారనమాట. అలా ప్లానింగ్ చేసుకున్నారు. ఓకే, చేసుకున్నారు, ఫైన్. ఓనర్ ఏమో నా ముందే నించున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. అయితే హెల్పర్ ఏం చేయాలి? డ్రింకులు గట్టి ఇవ్వాలి. ఓనర్కి డ్రింకులు ఇస్తే ఓనర్ నుంచి కస్టమర్కి నించుని డ్రింకులు ఇస్తాడనమాట. అయితే అక్కడ ఎక్కువ జనాలు అయిపోయారు. హెల్పర్ అంటే అతను కుర్రోడు వెళ్ళండి, నా ఏజ్ అంత ఉంటాడు. అయితే హెల్ప్ చేశాడు అనమాట. హెల్ప్ చేయలేదు అంటే అమ్మేశాడు అనమాట. పాప్కార్న్ కావాలంటే పాప్కార్న్ ఇస్తున్నాడు అందరికీ. నువ్వెందుకు ఇస్తున్నావురా, నేను చెప్తే డ్రింకులు ఇమ్మంటే నువ్వు అమ్మకం, మేము ఉన్నావు కదా అమ్మడానికి, ఇది అది ఊహా కరాటే కుంఫు ఆడేసాడు అనమాట ఓనరు ఆ కుర్రోడితో. అయితే ఆ కుర్రోడు ఏమో సీరియస్ అయిపోయాడు అనమాట. 8 మంది జనాలు ఉన్నారు కదా, నేను కూడా కొద్దిగా హెల్ప్ చేస్తాను. నువ్వెందుకు హెల్ప్ చేస్తావు? నువ్వు హెల్ప్ చేయక, నీకేం చెప్పానో అది చెయ్యి. తీసి పడేసాడు అనమాట ఆ కుర్రోడికి. అసలుకే కుర్రోడు, ఉడుకు రక్తం. ఎంత పౌరుషం ఉంటుంది కుర్రోడికి ఈ ఏజ్లో. నన్ను అలాగంటావా హూవా అని శివ స్టైల్లో సెటర్లకు ఎత్తాడు అనమాట. తప్పమని సౌండ్ వచ్చింది. దాబాకి వెళ్ళిపోయాడు. మరి ఆగలే అక్కడ. నేను నీ దగ్గర పనిచేసేది చప్పని సెటర్ ఎత్తేది వెళ్ళిపోయాడు. అంతే మరి. అందరి ముందు గసుడితే పడడానికి ఎవరు లేరు. మీ దగ్గర పని చేయడానికి వచ్చాడు. పని చేయడానికి వస్తే అన్ని తీసి పడేయడానికి మీరు ఉంచలేదు పనిలోకి. మెల్లికి కూడా చెప్పొచ్చు. అన్ని మంది జనాల్లో అలాంటప్పుడు మీరే తెచ్చి ఇచ్చుకోవచ్చు కదా. హెల్పర్ని ఎందుకు ఉంచారు? హెల్పర్ని ఉంచారంటే ఆడికి మీకెంత రెస్పెక్ట్ ఇస్తాడు ఆడికి కూడా మీరు అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేరు మీరు, ఓకే ఉంచకండి, అన్ని మీరే చేసుకోండి మీ పని. మీకు అడిగామా? ఆడికి మాకు పనోడు కావాలని ఎవరైనా అడిగారా? మీరే అని తెప్పించుకున్నారు. ఆడిని తీసి పడితే ఆడు మళ్ళీ ఉడికి రక్తం, ఆడు మిమ్మల్ని తీసి పడేస్తాడు అనమాట. నువ్వెవడరా అని చెప్పి వెళ్ళిపోయాడు. సరిగ్గా అయిపోయి ఓనర్కి అందరి ముందు అక్కడ సిగ్గయింది. ఎవరు? ఆడితో మాస్క్ వేసుకున్నాడు. ఓనరే అక్కడ సిగ్గు అయిపోయాడు అనమాట. ఏడు అంత పౌరుషం నీకు?
అంత పౌరుషం ఉండకపోతే నువ్వు మా అందరి ముందు గసిరెత్తే ఆ పౌరుషంతో వెళ్ళిపోరా మరి. నేనే వెళ్ళిపోయాను పని చేసినోడిని. ఇప్పుడు సొంతంగా చేసుకున్నాను. ఆడు కూడా రేపు నీ నీ క్యాంటీన్ తీసి ఆడే సొంతంగా క్యాంటీన్ పెట్టుకుంటాడేమో సినిమా వాళ్ళలో, ఎవడికి తెలుసు. పెట్టుకోవచ్చు ఆడు కూడా. అందుకే మనం ఒకరి దగ్గర పని చేసామంటే మనకి రెస్పెక్ట్ కావాలి అక్కడ. ఓనర్ అయినా, ఓనర్ ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళకి తిరిగి రెస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఓనర్ మనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఓకే. ఎవడో ఓనర్ ఫ్రెండ్ ఏమో ఓనర్ని చూసి, ఓనర్ నీకు రే అన్నాడు, ఒరే ఇటు రారా అన్నాడు ఓనర్ నీకు. సరే ఓనరే కదా నాకు జీతం ఇస్తున్నట్టు నేను పడతా. ఆడు ఫ్రెండ్ కూడా నీకు ఒరే రారా అంటే నువ్వు పడతావా? పడవు. నువ్వెవడరు నాకు జీతం ఇస్తున్నావు, నువ్వు ఎవడరు నువ్వా అని చెప్తాం మనం. ఓనర్ అంటే ఒక మాట, నువ్వు ఓనర్ని చూసి నువ్వు నాకు రే అంటే నాకు ఉడికి రక్తం కదా, కోపం వస్తుంది. అది మ్యాటర్. చలో అయితే ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి